ఈ నోటీసులపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విచారణను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల జీవనాడిగా ఉందని, ఎడారిగా మారిన తెలంగాణను సస్యశ్యామలం చేయడమే కేసీఆర్ చేసిన తప్ప అంటున్నారు. అయినా కేసీఆర్ తప్పు చేయలేదని, చేయడని వారంతా బలంగా నమ్ముతున్నారు. కొందరు రాజకీయ విశ్లేషకులు ఈ విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రివెంజ్ తీసుకునే సమయం మొదలైందని, ప్రత్యర్థులను తనలాగే జైలుకు పంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నారు. అయితే తెలంగాణలోని సామాన్య ప్రజలు ఈ విషయంపై ఆసక్తిగా ఉన్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ కు నోటీసులపై చర్చలు జోరందుకున్నాయి. కొందరు ఈ విచారణను స్వాగతిస్తుండగా మరికొందరు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ కావడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తెచ్చింది. ఈ విచారణ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును, అలాగే రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతానికి కేసీఆర్ ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారు, విచారణలో ఏం వెల్లడవుతుందనేది తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.